ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలకు భారీ గుడ్ న్యూస్. ఈ నెల 15వ తేదీలోగా అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 15లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఉచితంగా ఇంటి స్థలం కూడా కేటాయింపు, ఎవరికి అన్యాయం జరగదని హామీ. ఖమ్మం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాల విమర్శలకు కూడా సమాధానమిచ్చారు. ప్రస్తుతం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నారు. నిజమైన లబ్ధిదారుల గుర్తింపు, ఇంటి స్థలం ప్లస్ ఇల్లు కేటాయింపు, మౌలిక వసతుల ఏర్పాటు, అదే ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న పేదలకు ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు చేయనున్నట్లు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన వారిని ఇప్పటికే పరిశీలించారు. ఇంటి స్థలం ఉన్న వారికి వ్యక్తిగత ఇల్లు, స్థలం లేని వారికి భవన సముదాయాలు, ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాల ఎంపిక పూర్తి అయింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది పెద్ద ఊరట. మీరు లేదా మీకు తెలిసిన వారు అర్హులైతే అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హౌసింగ్ స్కీమ్ అప్డేట్స్ కోసం మా DAR ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలు కామెంట్లో అడగండి. ధన్యవాదాలు.